హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం అండర్ 2000 బడ్జెట్లో దొరికే అదిరిపోయే కొన్ని స్మార్ట్ వాచెస్ గురించి అయితే మాట్లాడదాం. అవే బోట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచెస్. ఆల్రెడీ మనం బోట్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే చాలా సక్సెస్ఫుల్గా స్మార్ట్ వాచెస్ని వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీచర్స్ తోటి లాంచ్ చేస్తున్నారు. సో మరి ఈ బోట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ నా దగ్గర 4 మోడల్ ఉన్నాయి. సో ఈ 4 స్మార్ట్ వాచెస్లలో వేవ్ నియో కోసం బోట్ హబ్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. మిగతా వాటికి అన్నిటికీ మనము బోట్ వేరబుల్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పేరింగ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ దీని అంతటిని నేను పేర్ చేసి వాడుతున్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ వీటి డిస్ప్లేస్ గురించి మాట్లాడినట్టయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. మరి అండర్ 2000 బడ్జెట్లో చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ అని చెప్పి వేసుకోవచ్చు. మరి వీటన్నిటిలో మనం ఒక్కొక్క దాని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ వద్దాం. సో ఇందులో మనం వేవ్ నియో గురించి మాట్లాడినట్టయితే 1.69 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. 550 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని కారణంగా మనకి ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో దీనిలో మనకు 2.5D కర్వ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా చూడ్డానికి చాలా అట్రాక్టివ్ కనిపించేస్తూ ఉంటుంది. ఫీల్ గుడ్ వాచ్ లాగా కనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటు చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఓన్లీ 35 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దాని కారణంగా మనం ఎంతసేపు చేతికి పెట్టుకున్నా సరే మనం ఏదో పెద్ద బరువును మోసినట్టు అనిపించదు. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది. మనం డే టు డే లైఫ్ యూసేజ్లో దీన్ని వాడినా లేదా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీలో దీన్ని యూజ్ చేసినా సరే మనకు ఎలాంటి స్ట్రెస్ అయితే అనిపించదు. దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, రన్నింగ్, యోగా, బ్యాడ్మింటన్, సో ఇటువంటివన్నీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తుంటారు సార్. సో 10కి పైగా దీనిలో మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. దాంతోపాటు వెల్బీయింగ్ని పర్సనలైజ్ చేస్తూ ఉంటుంది. అంటే మన హార్ట్ రేట్ మానిటర్ అయినా కానివ్వండి, మనం నడిచే స్టెప్స్ అయినా కానివ్వండి, వీటన్నిటిని ట్రాక్ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని వీళ్ళ యాప్లో కూడా మనం స్టోర్ చేస్తూ ఉంటుంది. మనం కావాలంటే దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం వేవ్ కాల్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఆ వాచ్ పేరులోనే కనిపిస్తుంది ఇది కాలింగ్ కోసం యూజ్ చేస్తారని చెప్పేసి. సో దీనిలో మనకు బిల్ట్ ఇన్ స్పీకర్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ కాలింగ్ కోసం అండర్ 2000 బడ్జెట్లో ఎవరైతే స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. మనం ఒక్క టచ్లో మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దీంతో కాల్ చేయొచ్చు. దాంతోపాటు దీనిలో వీళ్ళు డైల్ ప్యాడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనం డైల్ ప్యాడ్ని యూజ్ చేసి కూడా ఎదుటి వాళ్ళకు కాల్ చేయొచ్చు. సో ఇందులో మనం 10 కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనం వెంటనే ఆ కాంటాక్ట్ని ట్యాప్ చేసిన వెంటనే ఎదుటి వాళ్ళకు కాల్ అనేది వెళ్ళిపోద్ది. ఇందులో కూడా మనకు 2.5D కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తూ ఉంటుంది. ఇలా మనకు 1.69 HD డిస్ప్లేని ఇచ్చిన కారణంగా దాంతోపాటే బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 550 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా కూడా మనకి ఇండోర్లో అయినా కానివ్వండి, అవుట్డోర్లో అయినా కానివ్వండి, విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. చాలా షార్ప్గా అయితే దీంట్లో ఉండే టెక్స్ట్ అనేది కనిపిస్తుంది మనకు. దీనిలో మనకు హై రెజల్యూషన్ కలర్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 70% RGB కలర్ గవర్నమెంట్ తోటి అయితే ఇది లాంచ్ అవ్వడం జరిగింది. మరి మీకు కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఈ డిస్ప్లేలో. చాలా స్లిమ్గా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. 44.8 గ్రామ్స్ ఉంటుంది. 10 mm మాత్రమే ఉంటుంది. దాని కారణంగా మనం చేతికి ఎంతసేపు పెట్టుకున్నా సరే చాలా కంఫర్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాప్ అని చెప్పేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాప్ క్వాలిటీ అని చెప్పేసుకోవచ్చు. హై గ్రేడ్ సిలికాన్ స్ట్రాప్ని అయితే దీనిలో యూజ్ చేసిన కారణంగా చేతికి పెట్టుకున్నా సరే ఇది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వాచ్ వచ్చేసి స్ట్రాంగ్ కాల్ అని ఉంటుంది. ఇందులో కూడా పేరులో ఉన్నట్టే మనం ఈ వాచ్ని యూజ్ చేసి కాలింగ్ చేయొచ్చు. ఇన్బిల్ట్ స్పీకర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మన ఎటు వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ బాగుంది. ఆల్రెడీ నేను దీన్ని వాడి చూశాను. దాంతోపాటే మనం డిస్ప్లే గురించి మాట్లాడే దీనిలో మనకు 1.69 ఇంచెస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్రైట్నెస్ కూడా ఇంతకుముందు వాచ్ లాగానే 550 నిట్స్ మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు దీనిలో 2.5D కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసిన కారణంగా ఐ క్యాచింగ్ కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. దీనిలో కూడా మనకు 70% RGB కలర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కారణంగా కూడా మనకు ఈ డిస్ప్లే అనేది దీనిలో ఉండే కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. డైల్ ప్యాడ్లో 10 కాంటాక్ట్స్ వరకు మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. మరి దీని వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ 45 గ్రామ్స్ ఉంటుంది. చేతికి పెట్టుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ వాచ్ కూడా మనకు స్ట్రాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా దీనిది కూడా బాగుంది. దాని కారణంగా మనం ఎంతసేపు చేతికి పెట్టుకున్నా సరే ఏదో పెద్ద బరువును మోసినట్టయితే అనిపించదు. నెక్స్ట్ 4th వాచ్ గురించి మాట్లాడితే బోట్ వేవ్ లైట్ అని ఉంటుంది. సో దీని పేరు తగ్గట్టే దీనిలో మనం చాలా లైట్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 1.69 ఇంచెస్ ఉంటుంది. దీని బ్రైట్నెస్ వచ్చేసి అంటే బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడితే 550 నిట్స్ బ్రైట్నెస్ నిట్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 70% RGB కలర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 160 డిగ్రీ యాంగిల్లో మనం ఎటు నుంచి దీన్ని చూసినా సరే మన కలర్స్ అనేవి
చాలా ప్రాపర్ కనిపించేస్తూ ఉంటాయి. అంటే దానిలో ఉండే టెక్స్ట్ అనేది మనకు ప్రాపర్గా కనిపిస్తుంది. త్వరగా చూసుకున్నట్టయితే విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీని వెయిట్ గురించి మాట్లాడితే 44.8 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దాంతోపాటు 10 mm మాత్రమే ఉన్న కారణంగా మనం చేతికి పెట్టుకున్నప్పుడు మనకు చాలా పల్చగా కనిపించేస్తూ ఉంటుంది, లైట్ వెయిట్ కనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు పెడోమీటర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మనం నడిచేటప్పుడు మన బాడీలో ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి వాటన్నిటిని కూడా ఇది ట్రాక్ చేసేస్తుంది. సో వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం యాప్లో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. దాంతోపాటు 24 hours మన హార్ట్ రేట్ని ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు SpO2 ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేయడానికి కూడా దీనిలో వీళ్ళు ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అన్నిట్లలో మనకు దాదాపుగా 7 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దాంతోపాటే మనం ఛార్జింగ్ టైం గురించి మాట్లాడినట్టయితే ఒక దాంట్లో 2.5 hours, ఇంకో కొన్ని దాంట్లో 2 hours అయితే ఛార్జింగ్ టైం పట్టుద్ది. వేవ్ లైట్, వేవ్ నియోలో మనకు 100+ పైగా వాచ్ ఫేసెస్ ఉంటాయి. వేవ్ కాల్, స్ట్రోమ్ కాల్లో మనకు 150కి పైగా వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అన్నిట్లో 10 స్పోర్ట్స్ మోడ్ చూడడానికి కనిపిస్తాయి. మరి మనం వేవ్ లైట్ గురించి మాట్లాడితే 240 mAh బ్యాటరీని యూస్ చేస్తే మిగతా అన్నిట్లలో 220 mAh బ్యాటరీ బ్యాకప్ని అయితే యూస్ చేయడం జరిగింది. త్వరగా చూసుకున్నట్టయితే 2000 లోపు బడ్జెట్లో మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే బోట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని వాచెస్ మనకు అండర్ 1999K దివాళీ సేల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మీ యూసేజ్ని బట్టి మీరు దీన్ని అయితే కొనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ స్మార్ట్ వాచ్లో ఏ స్మార్ట్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే వీటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.